రైతులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డును తప్పనిసరి చేసింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా గ్రామాలను ఎంపిక చేశారు. తెలంగాణలో 5 గ్రామాలను ఎంపిక చేయగా పెద్దపల్లి జిల్లాలోని కొలనూరు గ్రామం ఈ ప్రాజెక్టులో భాగమైంది. రైతుల ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, పాన్ కార్డు, బ్యాంకు పాస్బుక్ ఆధారంగా ప్రత్యేక గుర్తింపు నంబర్ జారీ చేస్తారు. మార్చిలో ప్రారంభమైన ఈ పథకానికి రైతుల నుంచి మంచి స్పందన రావడంతో మే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలు, రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ గుర్తింపు కార్డు ద్వారా కిసాన్ నిధి, ఫసల్ బీమా, పంట నష్ట పరిహారం వంటి సౌకర్యాలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాల్లో అధికారులు రైతుల వివరాలు సేకరించి మొబైల్ ఫోన్ ద్వారా గుర్తింపు నెంబర్ జారీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకానికి సమ్మతి తెలపడంతో రైతులు పెద్ద ఎత్తున తమ వివరాలు నమోదు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఫార్మర్ రిజిస్ట్రీ అని ఒక 11 నెంబర్ల యూనిక్ ఐడి అనేది ప్రతి రైతుకి కేటాయించడం జరుగుతుంది. దీనికోసం ప్రతి రైతు తన యొక్క ఆధార్ కార్డుతోని మన సంబంధిత వ్యవసాయ అధికారి వద్ద ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ ద్వారా దీన్ని లింక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఆధార్ లింక్ మొబైల్ లింక్తోని తనకున్న భూమి వివరాలన్నీ కూడా ఒకే దగ్గరికి, అంటే భారతదేశంలో ఉన్న భూమి వివరాలన్నీ కూడా ఈ యూనిక్ ఐడికి లింక్ చేయబడతాయి. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలయ్యే పథకాలు, పిఎం కిసాన్ కానీ ఇంకా మిగతా సబ్సిడీస్ కానీ ఏమైనా వర్తించాలంటే కేంద్ర ప్రభుత్వ సంబంధిత పథకాలన్నీ కూడా ఈ యూనిక్ ఐడి ద్వారా వాళ్ళకి ఫార్మర్కి వర్తించడం జరుగుతుంది.